ఈ వీడియో నేను నా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు చూసుంటే నిజం చెబుతున్నా నా లైఫ్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉండేది. అప్పుడు నాకు ఒక క్లారిటీ ఉండేది, కన్ఫ్యూజన్ ఉండేది కాదు, అండ్ రిగ్రెట్ కూడా ఉండేది కాదు. మీరు ఇప్పుడు స్టూడెంట్ అయితే మీ ఫ్యూచర్ గురించి రోజంతా ఆలోచిస్తున్నారా? కెరీర్ పైన భయం ఉంటుందా? డిగ్రీ అయ్యాక ఏమవుతుందని మీ మైండ్ లో ప్రతిసారి తిరుగుతుందా? ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయమాకండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే బుక్ థియరీ గురించి కాదు, మోటివేషన్ కొటేషన్ గురించి కాదు, ఇది ఒక స్టూడెంట్ లైఫ్ రియాలిటీ గురించి. అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయలేదనుకుంటా, వెంటనే నీ చేతి ఒక లైక్ బటన్ మీద అట్లా లైక్ కొట్టేసేయండి. అండ్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఏం లేదు, మన సబ్స్క్రైబ్ బటన్ అట్లా ఉంది కదా, దాన్ని టింగ్ అని కొట్టేయండి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. యాజ్ ఏ కెరీర్ టిప్స్ గురించి కానీ, మీ బీటెక్ లైఫ్ అండ్ మీ డిగ్రీ లైఫ్ లో మీరు ఎలా గ్రో అవ్వాలని చెప్పి అని మీకు ఒక గైడెన్స్ ఇస్తా ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అనేది మీకోసం రెడీగా ఉంది. ఏం లేదు, మీ మైండ్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా క్వశ్చన్ రాసేసి ఇంకా పోస్ట్ బటన్ క్లిక్ చేసేసేయండి. సో దాని మీద రిలేటెడ్ వీడియో గానీ లేదా రిలేటెడ్ రిప్లై గానీ ఇస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఒక్కసారి నిజం చెప్పండి, మీరు మార్క్స్ కోసం చదువుతున్నారా లేదా ఫ్యూచర్ కోసమా? డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ అయ్యాక జాబ్ వస్తుందా లేదా అని చెప్పి భయంగా ఉందా? మన ఫ్రెండ్స్ ఏమో ఒకళ్ళేమో ఇంటర్న్షిప్ చేస్తున్నారు, ఇంకోళ్ళేమో జాబ్ తెచ్చుకుంటున్నారు, కానీ మీరు మాత్రం సేమ్ ప్లేస్ లో ఉండి ఫీల్ అవుతున్నారు. ఈ ఫీలింగ్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కళ్ళే కాదు, మన పేరెంట్స్ అంటుంటారు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేయని, జాబ్ వస్తుందని. అండ్ కాలేజ్ అంటుంది ఎగ్జామ్స్ పాస్ అవుతే చాలు అని. అండ్ సొసైటీ అంటుంది టాపర్స్ కి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి. కానీ కమ్స్ టు రియాలిటీ, కానీ ఎవరు చెప్పినా ఈ రోజుల్లో డిగ్రీ లేదా బీటెక్ మాత్రం సరిపోదు. నిజమేందంటే ఈ రోజుల్లో మార్క్స్ కాదు, మీ స్కిల్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీ ముందు ఒక సీరియస్ క్వశ్చన్ పెడుతున్నా. నేను మళ్ళీ స్టూడెంట్ అయితే 2026 లో నేను ఇలా ప్రిపేర్ అవుతా. ఈ క్వశ్చన్ కి మీకు కరెక్ట్ ఆన్సర్ దొరికితే మీ లైఫ్ డైరెక్షన్ అనేది ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఫస్ట్ ఇక్కడ నా రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నేను ఈ క్లారిటీ అనేది తెచ్చుకుంటా. డిగ్రీ అనేది ఎంట్రీ టికెట్ మాత్రమే, స్కిల్ అనేది శాలరీ స్లిప్. డిగ్రీతో లేదా బీటెక్ తో ఇంటర్వ్యూ రూమ్ దాకా వెళ్ళొచ్చు, కానీ జాబ్ లో నిలబడాలంటే స్కిల్ కావాలి. ఇంకేస్ ఐటీ స్టూడెంట్ అయితే డేటా అనలిస్ట్, పైథాన్ లేదా క్లౌడ్ అండ్ రీసెంట్ గా డెవలప్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి స్కిల్స్ పైన ఫోకస్ చేసేవాడిని. ఇంకేస్ నాన్ ఐటీ స్టూడెంట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకునేవాడిని. ఇంకేస్ క్రియేటివిటీ ఫీల్ అయితే వీడియో ఎడిటింగ్, డిజైనింగ్, కంటెంట్ క్రియేటింగ్ ఇలాంటి స్కిల్స్ అన్ని పిక్ చేసుకునేవాడిని. కానీ ఒక ఇంపార్టెంట్ రూల్ మాత్రం ఫాలో అయ్యేవాడిని. అన్ని నేర్చుకోవాలని కాదు, ఒక కోర్ స్కిల్ ని సెలెక్ట్ చేసి దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేలోకి డైలీ 2 hours రూల్. కాలేజ్ ఉండొచ్చు, ఎగ్జామ్స్ ఉండొచ్చు, అసైన్మెంట్స్ ఉండొచ్చు, కానీ రోజుకు 2 గంటలు హానెస్ట్ గా యూజ్ చేస్తే చాలు. 1 hour స్కిల్ లెర్నింగ్ కోసం, 30 minutes అనేది ప్రాక్టీస్ కోసం, అండ్ నెక్స్ట్ 30 minutes సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ మైండ్ సెట్. ఈ 2 hours ని రోజు స్కిప్ చేయకుండా 1 year ఫాలో అవుతే మీ లైఫ్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ థింకింగ్ అనేది చేంజ్ అవుతుంది, అండ్ ఆపర్చునిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంటాయి. నెక్స్ట్ నేను బ్లైండ్ గా పెయిడ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వను, ఎందుకంటే ఫ్రీలో ఉన్న అవైలబిలిటీ నాలెడ్జ్ అంతా పెయిడ్ కోర్స్ లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ నేను యూట్యూబ్ ని యూజ్ చేస్తాను, అండ్ నెక్స్ట్ ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేస్తా, లైక్ W3 స్కూల్స్, గ్రీక్ ఫర్ గ్రీక్. చాలా వరకు వీటిలో ఫ్రీగా సెల్ఫ్ లెర్నింగ్ కోర్సులు చాలా వరకు ఉన్నాయి. సో నేను వాటిని ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. స్మాల్ ప్రాక్టీస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా. ఫ్రీలో వాల్యూ ఎగ్జాక్ట్ గా చేయలేకపోతే పెయిడ్ కోర్స్ తీసుకున్నా కూడా వేస్ట్. నెక్స్ట్ సర్టిఫికేట్ల గురించి మాట్లాడాలి. సర్టిఫికేట్ అనేది అందరికి ఉంటుంది, కానీ ప్రూఫ్ అందరికి ఉండదు. సో నేను చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తాను, అండ్ గిట్ హబ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాను. లింక్డ్ఇన్ లో నేను డైలీ నేర్చుకుంటానది షేర్ చేస్తాను. రెజ్యూమ్ లో చెప్పింది కాదు, స్కిల్ ని చూడాలి. ఒకవేళ నేను స్టూడెంట్ అయితే ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయను. ర్యాండమ్ గా కోర్సులో జాయిన్ అవ్వను, ఓన్లీ ఎగ్జామ్ మైండ్ సెట్ తో అయితే ఉండను, అండ్ ఫైనల్ గా ఎవరితో కంపారిజన్ చేయను. ఓవర్ థింక్ చేసి యాక్షన్ పోస్ట్ పోన్ చేయను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఒక మైండ్ సెట్ అయితే పెట్టుకోను. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయను. ఇంపర్ఫెక్ట్ గా అయినా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. ఒక నిజం చెప్పనా, మీరు వీక్ స్టూడెంట్ కాదు, మీరు డల్ స్టూడెంట్ కాదు, మీరు టాలెంట్ లేని వాళ్ళు కాదు, కానీ మీ ప్రాబ్లం ఒకటే, కరెక్ట్ డైరెక్షన్ అనేది లేట్ గా దొరుకుతుంది. ఈ వీడియో చూసినా కూడా యాక్షన్ తీసుకోలేకపోతే అప్పుడు మాత్రమే రిగ్రెట్ ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్ లో మీ ఎనర్జీ అనేది హైగా ఉంటుంది, మీ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది, అండ్ మీ టైం మీ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఫేజ్ లో మిస్ అయితే లైఫ్ లాంగ్ ఒక థాట్ వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేసి ఉన్నా బాగుండు అని. చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ గుర్తుంచుకో,
సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందంటే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఫైనల్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన లాంటి స్టూడెంట్స్ కోసమే ఈ కంటెంట్. మీరు యావరేజ్ కాదు, మీరు ఫ్యూచర్ రెడీ స్టూడెంట్స్. జై హింద్. విద్యార్థి కొండలు కలిగించే శక్తి మోటివేషన్ తో మార్గం చూపే